1950లో ఏర్పాటు చేసిన భారత సుప్రీంకోర్టుకు తేడా ఉంటుంది. ఇక్కడ సర్ ఎలిజా ఇంపే దీనికి ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించగా, ఇక్కడ మ్యారిస్ మేయర్ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించగా, ఇక్కడ హెచ్జే కనియా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినారు. ఓకే, ఈ మూడు కూడా వేరు అంటున్నాను. ప్రశ్నించేటప్పుడు మీతో టెక్నికల్ గా క్వశ్చన్ అడుగుతారు. టెక్నికల్ గా క్వశ్చన్ అడిగే ప్రశ్న ఏంటంటే, భారతదేశంలో మొదటిసారిగా సుప్రీంకోర్టు ఏర్పాటు ఏం చెప్పాలి? 1774లో ఏర్పాటైనటువంటి కోర్టు గురించి చెప్పాలి. భారత సుప్రీంకోర్టు యొక్క ఏర్పాటు 1950, ఫెడరల్ కోర్టు ఏర్పాటు 1937, 35 చట్టాన్ని అనుసరించి 37లో ఏర్పాటు చేసిన. 35 చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 37లో. అయితే ఇక్కడ మీకు అంటే చెప్పబోయేటటువంటి అంశం ఏంటంటే, కోర్టులు ఎలా ఉన్నాయి ఏమిటి అని అడిగేటప్పుడు ఈ సుప్రీంకోర్టు గురించి కూడా మీరు ఐడియా ఉంచుకోవాల్సింది 3 దశలలో వచ్చింది. ఫస్ట్ సుప్రీంకోర్టుగా వచ్చింది, తర్వాత ఫెడరల్ కోర్టు అయింది, తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు. అందుకని సుప్రీంకోర్టు యొక్క భావన ఏ దేశం నుంచి తీసుకున్నామంటే ఏమన్నాలి? మళ్ళీ అమెరికా. ఎందుకండి? కేంద్రీకృత న్యాయ వ్యవస్థ అనే పదం మనం చెప్పితే మనం చెప్పిన అంశాలు శుద్ధ తప్పైంది. అదే ఏకీకృత న్యాయ వ్యవస్థ అన్నా, కేంద్రీకృత న్యాయ వ్యవస్థ అన్నా, సమీకృత న్యాయ వ్యవస్థ అన్నా, ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అన్నా ఒకటే. అది చెప్తే సుప్రీంకోర్టు అని చెప్తే మనం చెప్పింది తప్పైంది. స్వతంత్ర ప్రతిపత్తి ఓకే, దానికి ఇంకొంచెం చెప్పండి. న్యాయ సమీక్ష, స్వతంత్ర ప్రతిపత్తితోని న్యాయ సమీక్ష చేసేటటువంటి అంశమే ఇక్కడ ఇంపార్టెంట్. ఎందుకని అంటే భారతదేశం సమాఖ్య విధానాన్ని అనుసరిస్తుంది. సమాఖ్య రక్షణ, సమాఖ్య ప్రభుత్వం యొక్క ముఖ్య లక్షణం ఎప్పుడు అడిగినా చెప్పాలని చెప్పినా నెల రోజుల నుంచి చెప్తూనే వస్తున్నారు. మళ్ళీ అడిగితే అధికారాల ఏదమ్మా కేంద్ర రాష్ట్రాల మధ్యన అధికారాల పంపిణీ ఎవరెవరి మధ్య జరుగుతుంది? అధికారుల పంపిణీ కేంద్ర ఎవరి ద్వారా జరుగుతుంది? ఎవరన్నా సైమన్ కమిషన్, లార్డ్ సైమన్ నైట్ పూట వచ్చి పంచిపోతారు. ఎవరు జరుగుతుందని రాజ్యాంగం ద్వారా. భారత రాజ్యాంగం గురించి 7వ షెడ్యూల్ గురించి ఏం చదివినారు? 7వ షెడ్యూల్ ఏముందండి? అధికారాల జాబితా. ఎవరి మధ్యన పంపకం చేసినవి? ఎవరి ద్వారా జరిగినట్టు? రాజ్యాంగం ద్వారా. భారత రాజ్యాంగం నుండి ఇంకెవరి ద్వారా జరిగిందంటే ఏమవుతుంది? ఎక్కడున్నది? ఇక్కడ 3 జాబితాలు. ఏ జాబితా ఎక్కడున్నది? భారత రాజ్యాంగంలో ఉన్నది. 7వ షెడ్యూల్లో ఉన్నది. 7వ షెడ్యూల్ ఎక్కడుంది? భారత రాజ్యాంగం. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన అధికారాల పంపిణీ జరిగింది. ఈ లక్షణాన్ని ఏ లక్షణం అంటాం? సమాఖ్య లక్షణం. మరి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ రాజ్యాంగం కల్పించినటువంటి అధికార పరిధికి కట్టుబడి ఉన్నప్పుడు సమస్యలు ఏమి ఉండవు. కానీ ఎవరి పరిధిని వాళ్ళు అతిక్రమించి మరొకరి పరిధిలోకి జోక్యం చేసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? వివాదాలు వస్తాయి. వివాదాలు పరిష్కరించాల్సింది ఎవరు? సుప్రీంకోర్టు. ఆ సుప్రీంకోర్టు ఇలా పరిష్కరించేటప్పుడు కేంద్ర ప్రభుత్వ పరిధికి లోబడి పనిచేస్తుందా, రాష్ట్ర ప్రభుత్వ పరిధికి లోబడి పనిచేస్తుందా, స్వతంత్రంగా పనిచేస్తుందా? అంటే సమాఖ్య వ్యవస్థను సంరక్షించాల్సిన బాధ్యత, మన ప్రాథమిక హక్కుల సంరక్షణ బాధ్యత ఎవరిది? ఉన్నత న్యాయస్థానం. దాంట్లో ఉన్నత న్యాయస్థానంలో ఇంపార్టెంట్ అయిన కోర్టు ఏంటిది? సుప్రీంకోర్టు. అలాగే భారత సమాఖ్య వ్యవస్థను సంరక్షించాల్సినటువంటి బాధ్యత కూడా ఎవరిపైన ఉన్నది? సుప్రీంకోర్టు. అలా వ్యవహరించే సుప్రీంకోర్టు ఎలా పనిచేయాలి?
స్వతంత్రంగా పనిచేయాలంటే దానికి ఏ అధికారం ఉండాలి? న్యాయ సమీక్ష. ఈ రెండు అంశాలను కూడా అంటే సమాఖ్య వ్యవస్థను సంరక్షిస్తూ కేంద్ర రాష్ట్రాల మధ్య వచ్చినటువంటి సమస్యలను పరిష్కరిస్తూ స్వతంత్ర న్యాయ వ్యవస్థగా పనిచేస్తూ న్యాయ సమీక్ష అధికారాన్ని కలిగి ఉండేటటువంటి ఒక అత్యున్నత న్యాయస్థానంగా ప్రపంచంలో అమెరికన్ సుప్రీంకోర్టు పనిచేస్తుంది. అదే విధానాన్ని భారతదేశం తీసుకున్నది. కాబట్టి మనం సుప్రీంకోర్టు అనేటటువంటి భావనని ఏ దేశం అంటున్నామో, ఏ దేశం అన్నాం? ఇంకొకటి కూడా మీరు ఏకీకృత న్యాయ వ్యవస్థ అన్నారు. ఏకీకృత న్యాయ వ్యవస్థ కలిగినటువంటి బ్రిటన్ లో బ్రిటిష్ పార్లమెంట్ రూపొందించిన ఏ చట్టాన్ని కూడా న్యాయస్థానం కొట్టివేయలేదు. ఇది రాజ్యాంగ విరుద్ధం, ఇది చెల్లదు అని చెప్పే అవకాశం లేదు ఏ దేశంలో. కానీ ఎక్కడుంది? ఎక్కడుంది? ఎందుకంటే అమెరికాలో ఉన్న న్యాయ వ్యవస్థ ఏ ప్రతిపత్తిని కలిగి ఉన్నది? స్వతంత్రం. ఏ అధికారాన్ని కలిగి ఉన్నది? న్యాయ సమీక్ష అధికారం. ఆ దేశంలో ఏ రాజకీయ వ్యవస్థ ఉన్నది? ఏకీకృత ఏకకేంద్ర వ్యవస్థ ఉందా? సమాఖ్య వ్యవస్థ ఉందా? సమాఖ్య వ్యవస్థ. సో సమాఖ్య వ్యవస్థను సంరక్షించాల్సినటువంటి బాధ్యత, రాష్ట్రాల హక్కులు కాపాడాల్సిన బాధ్యత, రాజ్యాంగాధిక్యతను కాపాడాల్సిన బాధ్యత, కేంద్ర రాష్ట్రాల మధ్యన సమస్యలు పరిష్కరించాల్సినటువంటి బాధ్యత కూడా సుప్రీంకోర్టు పైన ఉంది. కాబట్టి ఇవాళ ప్రపంచంలో సుప్రీంకోర్టు అనేటటువంటి గురించి ఆలోచన చేస్తున్నామంటే, స్వతంత్ర ప్రతిగా న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నామంటే అమెరికన్ సుప్రీంకోర్టు గురించే మాట్లాడతాం. ఇకపోతే మీకు ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉంది. భారత సుప్రీంకోర్టు ఏ తేదీ నుంచి పనిచేయడం ప్రారంభించింది? ఒక 3 విషయాలు కదా. భారత సుప్రీంకోర్టు 28 జనవరి 1950 నుండి పనిచేయడం ప్రారంభించినది. నెక్స్ట్ భారత సుప్రీంకోర్టు తన పనిని ప్రారంభించినప్పుడు భారత పార్లమెంటు భవనంలోని ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ నుండి పనిచేసినది. నెక్స్ట్ 1958లో ప్రస్తుత సుప్రీంకోర్టు భవనంలోకి తన కార్యాలయాన్ని మార్చింది. తేదీలు పక్క పక్కన ఉంటే రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం జరిగింది 24. చివరి సమావేశం జరిగింది 24 జనవరి 1950. చివరి సమావేశాలు తీసుకున్న నిర్ణయాలు జాతీయ గీతాన్ని, జాతీయ గేయాన్ని ఆమోదించడంతో పాటు బాబు రాజేంద్ర ప్రసాద్ని రాష్ట్ర భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ 26 జనవరి 1950. భారత సుప్రీంకోర్టు పనిచేయడం ప్రారంభించింది 28 జనవరి 1950. ఎక్కడి నుంచి పనిని ప్రారంభించింది? పార్లమెంటులోని ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ నుంచి పనిచేయడం ప్రారంభించింది. ప్రస్తుతం ఉన్న భవనం సుప్రీంకోర్టు యొక్క భవనం
నిర్మించబడి అక్కడి నుంచి పనిచేయడం ప్రారంభించింది ఎప్పటి నుంచి అంటే 1958 నుంచి పనిచేస్తుంది ఇప్పుడున్న సుప్రీంకోర్టు భవనం నుంచి. ఓకే, తర్వాత మీకు ఫెడరల్ కోర్టు ఎందుకు మారిందంటే గుర్తుండాలి. 1935 భారత ప్రభుత్వ చట్టము, 1935 భారత ప్రభుత్వ చట్టం భారతదేశంలో ఏకకేంద్ర ప్రభుత్వ విధానాన్ని ఏర్పాటు చేసిందా, సమాఖ్య విధానాన్ని ఏర్పాటు చేసిందా? 1935 భారత ప్రభుత్వ చట్టంలో ఫస్ట్ ఎడిట్ ఏముంటుంది? ఫెడరల్ వ్యవస్థ ఏర్పాటు అని ఉంటుంది. ఫెడరల్ వ్యవస్థ ఏర్పాటు అంటే ఏ ప్రభుత్వ విధానం? సమాఖ్య ప్రభుత్వ విధానం. సమాఖ్య ప్రభుత్వ ముఖ్య లక్షణం కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీ. కేంద్ర ప్రభుత్వానికి 59 అంశాల పైన, రాష్ట్ర ప్రభుత్వానికి 54 అంశాల పైన అధికారాలు బదిలీ చేసిన ఉమ్మడి జాబితాలో 36 అంశాలు గుర్తుందా లేదా? మరి ఫెడరల్ వ్యవస్థలో ఫెడరల్ వ్యవస్థ సమాఖ్య ప్రభుత్వం యొక్క ముఖ్య లక్షణం అన్నీ అదే ప్రశ్నించినాడు. ముఖ్య లక్షణం అధికారాల పంపిణీ. ఎవరెవరి మధ్యన? మరి వీళ్ళ మధ్యన సమస్యలు ఎవరు పరిష్కరించాలి? ఆ సమస్యలు పరిష్కరించడం కోసం ఏర్పాటు చేసిన కోర్టే ఫెడరల్ కోర్టు. ఫెడరల్ వ్యవస్థను ఏర్పాటు చేసినావు కాబట్టి ఫెడరల్ వ్యవస్థలో వచ్చే సమస్యలను పరిష్కరించడానికే ఫెడరల్ కోర్టును కూడా ఏర్పాటు చేసినావు. ఫెడరల్ వ్యవస్థను ఏర్పాటు చేసినావు. ఫెడరల్ వ్యవస్థలో వచ్చే సమస్యలు పరిష్కరించడానికి ఫెడరల్ కోర్టు ఏర్పాటు చేసినావు. సమాఖ్య వ్యవస్థను ఏర్పాటు చేసినాము. అధికారులను పంపిణీ చేసినాము. ఎవరి మధ్యన? కేంద్ర రాష్ట్రాలు. వాళ్ళ మధ్యన సమస్యలు పరిష్కరించడం కోసమే సమాఖ్య కోర్టు, ఫెడరల్ కోర్టును ఏర్పాటు చేసినాము. అయితే మరి ఆల్రెడీ ఏర్పాటు చేసినాక మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఏంది అంటే భారత రాజ్యాంగం ఫెడరల్ విధానాన్ని అనుసరిస్తుంది. కానీ భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఫెడరల్ అనే పదం ఉండదు, సమాఖ్య అనేటటువంటి పదం ఉండదు భారత రాజ్యాంగంలో. భూతత్వం పెట్టి వెతికినా గుర్తుండదు. ఏంటిది? సమాఖ్యం. ఫెడరల్ వ్యవస్థ ఉంటుంది. ఫెడరల్ వ్యవస్థ అనే పేరు లేకుండా దాని బదులు ఏం వాడినాము? యూనియన్. మరి యూనియన్ అనే పదాన్ని వాడిన తర్వాత సమాఖ్య కోర్టు అని చెప్పలేదు కదా. కాబట్టి మళ్ళీ కోర్టు పేరు దేనిగా మార్చినారు? సుప్రీంకోర్టు. మీరు అనొచ్చు మరి ఫెడరల్ కోర్టును సుప్రీంకోర్టుగా మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అదే కోర్టు ఇలా మారిందా? ఇలా కొత్త కోర్టు అంటే కొత్త కోర్టు ఏం కాదు, అదే కోర్టు పేరు మార్చినారు అని ఎవరు చెప్తున్నారు? భారత రాజ్యాంగమే చెప్తుంది. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 135 అధికారులు చాలా స్పష్టంగా పేర్కొనబడింది. ఏమని? 1935 చట్టం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఫెడరల్ కోర్టు నిర్వహించినటువంటి అధికారాలనే ప్రస్తుత భారత సుప్రీంకోర్టు నిర్వహిస్తుంది అని రాజ్యాంగంలోని 135 అధికారుల్లో పేర్కొన్నారు. అంటే ఇప్పుడు ఏ కోర్టుగా మారినట్లు? ఫెడరల్ కోర్టే సుప్రీంకోర్టుగా మారినట్లు. అదే. సో ఈ కోర్టు ఎప్పుడు ఏర్పడింది, ఎలా ఏర్పడింది అనేటటువంటి చెప్పినాం. ఇక దీంట్లో మీకు మరి మన దేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు. దీన్ని అపెక్స్ కోర్టు అని కూడా అంటాం. ఇక్కడ కొన్ని అంశాలు ఏంటంటే సుప్రీంకోర్టుని ఏర్పాటు చేసినాం. సుప్రీంకోర్టుని ఏర్పాటు చేసినప్పుడు ఉన్నటువంటి న్యాయమూర్తుల సంఖ్య ఎంత? 7+1. ఓకే, దీనిని అంటే ఇది 1950లో అనుకోండి. దీన్ని 1956కి వచ్చేసరికి ఎంత మార్చినాం? 10+1గా చేసినాం. 1960కి వచ్చేసరికి 13+1 చేసినాం. 1978కి వచ్చేసరికి 18+1 చేసినాం. 1985లో ఈ సంఖ్యని
25+1 చేయడం జరిగింది. కాగా 2008లో యాక్చువల్గా చేసిన 2008లో, కానీ 2009 నుంచి అమల్లోకి 30+1 చేసిన. ఏంటిది? న్యాయమూర్తుల యొక్క సంఖ్యని ఎవరు చేస్తారు? అది ఒకటి గుర్తు. నేను ఈ సంఖ్య కోసం మీకు అవగాహన కోసం మాత్రమే చెప్పి అది ఇంపార్టెంట్. దీనికంటే భారతదేశంలో సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తుల యొక్క సంఖ్య నిర్ణయిస్తుంది. ఓకే, మనకిప్పుడు న్యాయమూర్తుల యొక్క సంఖ్యను ఎవరు నిర్ణయిస్తున్నారు? పార్లమెంట్. భారతదేశం యొక్క అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. కానీ న్యాయమూర్తులను ఎవరు నియామకం చేస్తారు అంటే రాష్ట్రపతి న్యాయమూర్తులను నియామకం చేస్తారు. రాష్ట్రపతి న్యాయమూర్తులను నియామకం చేసేటప్పుడు ఎవరిని నియమిస్తారు? నేను అడిగిన ప్రశ్న ఫస్ట్ వినండి, విన్నాక ఆన్సర్ చేయండి. సుప్రీంకోర్టులో న్యాయమూర్తులను నియమించే అధికారం రాష్ట్రపతికి ఉంది. రాష్ట్రపతి నియమిస్తారు. ఓకేనా? ఈ రాష్ట్రపతి ఎవరి యొక్క సలహా సూచన నియమిస్తారు? కేంద్ర క్యాబినెట్ యొక్క సలహాను అనుసరించి నియామకం చేస్తారు. ఇప్పుడు నేను అడిగినంటే ఎవరిని నియమిస్తారు? సలహాను అనుసరించే కానీ ఎవరిని అంటే వాళ్ళకి ఏమైనా అర్హతలు ఉంటాయి? ఏముంటావా? అర్హతలు ఉంటాయి. ఏమిటి అర్హతలు అంటే ఒకటి అసలు విషయం అంటే భారతీయ పౌరులై ఉండాలి. 2, ఏదైనా హైకోర్టులో కనీసం 5 సంవత్సరాలు న్యాయమూర్తిగా పనిచేస్తుంటారు. ఏదైనా హైకోర్టు స్థాయికి తగ్గకుండా 10 సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేస్తున్నారు. కాగా రాష్ట్రపతి దృష్టిలో మంచి న్యాయకోవిదుడై ఉండాలి. ఇది ఇంతవరకు భారతదేశంలో ఈ అంశాన్ని వినియోగించలేదు. ఒక్క అమెరికా దేశంలోనే ఫ్రెడరిక్ ఫిలిప్స్ అనేటటువంటి వాడిని అమెరికా అధ్యక్షుడు అమెరికా దేశ న్యాయ వ్యవస్థ చరిత్రలో మంచి న్యాయకోవిదుడైనటువంటి వ్యక్తిని ఆ దేశంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియామకం చేసినాడు తప్ప భారతదేశంలో ఇంతవరకు ఈ కోవకు చెందినటువంటి వ్యక్తి ఇది ఎవరిని కూడా సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా నియామకం చేయలేదు. ప్రధానంగా ఏ విషయాలు తీసుకుంటున్నామంటే భారతీయ పౌరులైతే కామన్ 5 సంవత్సరాలు ఏదైనా హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి అయినా లేక 10 సంవత్సరాలు ఏదైనా హైకోర్టులో న్యాయవాదిగా పనిచేసిన వ్యక్తి అయినా కానీ మ్యాక్సిమం మొదటి అంశానికే ప్రాధాన్యత ఇస్తున్నాం. ఏ అంశానికి? హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తులని నియామకం చేస్తున్నారు. ఎవరు నియామకం చేస్తారు? భారత రాష్ట్రపతి. ఇక్కడ మరి మీకు అంటే నియమించేది రాష్ట్రపతి, సలహా ఇచ్చేది కేంద్ర మంత్రి. నియమించడానికి కావాల్సిన అర్హత చెప్పినాను ఇక్కడ. కానీ ఒక విషయం ప్రస్తావించబడింది. ఏంటిది? గవర్నమెంట్ అమౌంట్ ఏజ్, వయస్సుల గురించి ఇక్కడ ఏమి ప్రస్తావన లేదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పదవీ విరమణ చేసేటటువంటి వయసును పదవీ విరమణ, ఈ పదవి విరమణ చేసేటటువంటి వయస్సుగా 65 సంవత్సరాలు నిర్ణయించినారు. కానీ కనీస వయస్సుల గురించి ప్రస్తావించలేదు. ఎందుకని? ఇక్కడ ఎవరి కేసును వాళ్ళు వాదించుకోవాలంటే నీకు ఎల్ఎల్బి అవసరం లేదు. డైరెక్ట్ ఎవరైనా సరే మన కేసులు మనమే కోర్టులో వాదించుకోవచ్చు. నీకు అప్పుడు ఎల్ఎల్బి పట్ట అవసరం లేదు.
నువ్వు పక్కవాడి గురించి వాదించాలంటే అప్పుడు నీకు ఎల్ఎల్బి పట్ట పర్వాలేదు, దాన్ని వాదిస్తారు, చట్టం గురించి తెలుసా, నీకు సర్టిఫికేట్ ఉండాలి తప్ప నీ గురించి నువ్వు వాదించుకునేటప్పుడు ప్రత్యేకమైనటువంటి పట్ట అవసరం లేదు. కానీ ఇక్కడ న్యాయవాదిగా పనిచేస్తున్నాడంటే ఇతరుల తరఫున వాదిస్తున్నట్టు ఖచ్చితంగా ఏం పట్టా పొంది ఉండాలి. న్యాయవాదిగా పట్టా పొందాలంటే దీనికి అంటే మామూలుగా విద్యార్హతలు ఉంటాయి. విద్యార్హతల్లో ఒకవేళ 10th క్లాస్ వరకు అంటే 15 years, ఇంటర్ సంబంధించినట్టు 2 సంవత్సరాలు, డిగ్రీకి సంబంధించి 3 సంవత్సరాలు, ఎల్ఎల్బికి 3 సంవత్సరాలు, నియామకం చేసేటప్పుడు బార్ కౌన్సిల్లో పేరు నమోదు కావాలంటే 1 సంవత్సరం. మొత్తంగా ఎన్ని సంవత్సరాలు వస్తున్నాయి? కనీసం 24 సంవత్సరాలు. తర్వాత ఎన్ని సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేసుకుంటారే అంటే నువ్వు ఎక్కడ ఎలాంటి జంపు లేకుండా ఉంటేనే ఇక్కడికి వస్తావు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇంకో అంశం ఉంది. ఏంటంటే ఇక నువ్వు ఎల్ఎల్బి పట్టా పుచ్చుకొని వచ్చి పేరు నమోదు చేసుకొని కాగానే ఇక నీకోసం చూస్తే ఎవరు లేదు. రాష్ట్రపతికి ఎప్పుడు నియమించాలని ఏమి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నువ్వు ఎల్ఎల్బి పట్టా పుచ్చుకొని నువ్వు పేరు నమోదు చేసుకోవాలంటే నువ్వు ఎన్నో వ్యక్తిగా చేస్తావు అంటే 6,000 1వ వ్యక్తిగా చేస్తావు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 6,000 మంది న్యాయవాదులు పనిచేస్తున్నారు. అంటే నువ్వు జాయిన్ అయితే ఎన్నో వ్యక్తిగా జాయిన్ అవుతావు? 6,001గా జాయిన్ అవుతావు. అంటే నీకంటే ముందు కాబట్టి వాళ్ళందరూ వదిలిపెట్టి దీన్ని నియమించారు కదా, ఏం లెక్కలు ఉంటాయని అందుకోసం. సో అందుకోసం ఇక్కడ కనీస వయసు గురించి ఎక్కడ ప్రస్తావన చేయలేదు. ఏ వయసు గురించి చెప్పినాను? గరిష్ట అని మీరు ఇంతకుముందు కూడా చెప్తున్నాను. ఎన్నుకోబడే వ్యక్తులకు ఏ వయసు గురించి చెప్పరు? కనిష్ట వయసు. మాకు వచ్చి నా మీద దైవం. ఎన్నుకోబడేటటువంటి వ్యక్తులకు ఏ వయసు గురించి ప్రస్తావించరు? గరిష్ట వయస్సు ఉండదు. ఏ వయసు ప్రస్తావిస్తారు? కనిష్ట వయసు. నియమింపబడేటటువంటి వ్యక్తులకు ఏ వయసు తప్పనిసరిగా ఉంటుంది? గరిష్ట వయస్సు ఉంటుంది. నియమింపబడే వ్యక్తులకు ఎంత కాలానికి పదవి విరమణ చేయాలనే దాని గురించి చెప్పేటప్పుడు గరిష్ట వయసు ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, అందువలన ఇక్కడ గరిష్ట వయసు ఎంత అంటే 65 సంవత్సరాలు వస్తే పదవి విరమణ చేయాల్సి ఉంటుంది. రైట్. సో ఇప్పుడు మనం ఎవరు నియమిస్తారు? సంఖ్య ఎవరు నిర్ణయిస్తారు? పార్లమెంట్. ఎవరు నియమిస్తారు? ఎవరి సలహా అనుసరించి ఎవరిని నియమిస్తారంటే అర్హత లేదు. పదవి విరమణ వేసే అయితే ఈ నియామకం చేసేటప్పుడు భారత రాష్ట్రపతి ఎవరినైనా సంప్రదిస్తారా లేక డైరెక్ట్ గా నియామకం కేంద్ర మంత్రి మండలి యొక్క సలహా సూచనను అనుసరించి డైరెక్ట్ గా నియమించేస్తారా? ఎవరి సలహానైనా పాటిస్తారా? అంటే ఇక్కడ రాజ్యాంగంలో కన్సల్టేటివ్ ప్రాసెస్ అన్నది, అంటే సంప్రదింపుల పద్ధతి అంటారు. కన్సల్టేటివ్ ప్రాసెస్. ఈ కన్సల్టేటివ్ ప్రాసెస్ లో ఏమని ఉందంటే సిజేఐని అంటే ఇండియాని సంప్రదించాలి అని ఉంది. దేనికి అంటే సిజేఐ కొలీజియంగా వ్యవహరిస్తారు. దేనిగా వ్యవహరిస్తారు? కొలీజియం. అంటే అధికార రీత్యా సలహాలు ఇచ్చేటటువంటి వ్యక్తిని జనరల్ గా కొలీజియంగా పేర్కొంటాను. సో సిజేఐ కొలీజియంగా వ్యవహరిస్తారు. మరి వీరిని తప్పనిసరిగా సంప్రదించాలా అనేది సమస్య. భారత రాజ్యాంగంలో సంప్రదింపులు చేయాలని, సంప్రదింపులు చేయాలి అని ఉంది రాజ్యాంగంలో ఆల్రెడీ. ఈ సంప్రదింపులు కంపల్సరా? ఇది సమస్య. అంటే సంప్రదింపులు చేయడం అనేది కంపల్సరా కాదా అంటే రాజ్యాంగంలో దానిపైన చెప్పలేదు, సంప్రదింపులు మాత్రమే చెప్పినారు. 1982లో ఎస్పి గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన వ్యాఖ్యలలో భారత సుప్రీంకోర్టు తీర్పునిస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం చేసేటప్పుడు రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడుకున్నటువంటి కొలీజియాన్ని తప్పనిసరిగా సంప్రదించవలసిన అవసరం లేదు అని తీర్పు చెప్పింది సుప్రీంకోర్టు.
దీన్ని ఫస్ట్ జడ్జెస్ కేసు అంటారు, కొంతమంది జడ్జెస్ ట్రాన్స్ఫర్స్ కేసు అని కూడా అంటారు, రెండు అంటారు దీన్ని. ఫస్ట్ జడ్జెస్ కేసు అన్న ఇదే, జడ్జెస్ ట్రాన్స్ఫర్ కేసు అని చెప్పినప్పుడు ఇది. దీంట్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి? సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం చేసేటప్పుడు భారత రాష్ట్రపతి సిజేఐ నేతృత్వంలోని కొలీజియాన్ని తప్పనిసరిగా సంప్రదించవలసిన అవసరం లేదు అని తీర్పు చెప్పింది. 1993లో భారత సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్స్ సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, దీన్ని అశోక్ రెడ్డి కేసుగా పేర్కొంటారు. మన రాష్ట్రానికి చెందినటువంటి అశోక్ రెడ్డి మరియు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కొంతమంది అడ్వకేట్స్ కలిసి సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్ అనుసరించి 93లో భారత సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మకమైన తీర్పు చెప్తూ 1982లో ఎస్పీ గుప్తా కేసులో తానే తీర్పునైతే ఇచ్చిందో తానిచ్చిన తీర్పును తానే కొట్టివేసుకొని మరొక తీర్పు చెప్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నియమించే సందర్భంలో భారత రాష్ట్రపతి కొలీజియాన్ని తప్పనిసరిగా సంప్రదించాలని చెప్పి తీర్పునిచ్చింది. ఏ కేసులో? సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా.